బనకచెర్ల ప్రాజెక్టు విషయానికి సంబంధించి బీజేపీ మీద అటు అనేక ఆరోపణలు వచ్చాయి. అసలు 8 మంది ఎంపీలు ఉండి ఈ ప్రాజెక్టును కూడా ఏపీకి తాకట్టు పెట్టారన్న ఆరోపణలు ఏవైతున్నాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎంపీ డీకే అరుణ గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. మేడం, మీ మీద అనేక ఆరోపణలు వచ్చాయి బనకచెర్ల విషయంలో. మీ ఎన్డీఏ అలయన్స్ ఉందని అక్కడ వాళ్ళ లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడి నిన్న దీనికి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. ఈ మీటింగ్ని ఎలా చూస్తారు మేడం? ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని ఇరు రాష్ట్రాల అనేక సమస్యలకు పరిష్కారం చూపడం అనేది, పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం అనేది వెల్కమ్ చేస్తాం. దాంట్లో బనకచెర్ల విషయం ఉందనేది ఎక్కడా లేదు. బనకచెర్ల విషయం అనేది గతంలోనే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. తెలంగాణకు నష్టం చేసినటువంటి బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించేది లేదు, వాటి గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించేది లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఆల్ పార్టీ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా వైఖరి చెప్పడం కూడా జరిగింది. కానీ బనకచెర్ల అంశమే లేదని సీఎం రేవంత్ కూడా అన్నారు. కానీ ఏపీ మినిస్టర్ అసలు ఆ మీటింగ్ జరిగింది, దాని ఉద్దేశం అక్కడ ఉంది, రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు సెంటిమెంట్లతో ఇదైపోయింది మొత్తం అధికారాలు. అక్కడ వాళ్ళ ప్రజలను కృషి చేయడం, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంకా ప్రజల లోపల మొత్తం అన్నీ కోల్పోయినరు, విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు. వీళ్ళు కూడా సెంటిమెంట్లు మాట్లాడితే ఏదో మేము మళ్ళా మా అంటే నీళ్లు, నిధులు, నియామకాల మీదనే ఏర్పడినటువంటి తెలంగాణలో నీళ్ల గురించి మాట్లాడే అర్హతను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు ఏటీఎంగా మారింది. లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి తెలంగాణను దోపిడీకి గురి చేస్తూ ఉందను, తెలంగాణ ప్రజలను అప్పుల పాలు చేస్తుందనని ఆ రోజే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మాట్లాడింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పాలమూరు రంగారెడ్డి ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. ఈరోజు వీళ్ళు వచ్చి ఈరోజు ప్రాజెక్టుల గురించి మాట్లాడడము ఏదో అన్యాయం అయిపోతుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఏం పని చేసిండ్రు? ఏదైనా ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రా? వీళ్ళు అవినీతితోనే లక్షల కోట్లు వెనకేసుకున్నారు తప్ప ప్రాజెక్టులను పూర్తి చేసిండ్రా? వీళ్ళు కేవలం రాజకీయం యొక్క మనుగడ కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయమే, గతంలో ఏటీఎం కాళేశ్వరం అని చెప్పి మీరు మాట్లాడారు. ఆ ఏటీఎం కట్టలు కూడా బయట పడుతున్నట్టున్నాయి. ఒక్కొక్కరే అధికారుల వద్దే అంటుంటే దానికి సంబంధించిన నేతల వద్ద ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఏం చెప్తారు మేడం? ఇప్పుడు చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి అనేక అధికారుల ఇళ్ల మీద సోదాలు అవుతున్నాయి. ఆ సోదాల్లో అనేక కట్టలు బయటపడుతున్నాయని పత్రికల్లో రోజు వార్తలు చూస్తున్నాం. ఈడీ ఎంక్వైరీలు వస్తున్నాయి, అనేక ఎంక్వైరీలు నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళపైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఇళ్లలో సోదాలు చేసినప్పుడు అవి కళ్ళ అందరికి బయటపడుతున్నాయి కూడా. సో వాళ్ళే ఇంత చేసి ఉంటే ఇంకా దాన్ని కాళేశ్వరం పేరు మీద అప్పులు తెచ్చిన వాళ్ళు ఎంత చేసి ఉంటారో ఒకసారి ఆలోచన. వాళ్ళ మీద ఎందుకు మేడం రైట్స్ జరుగుతలేవు? వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ మీద అసలు కేవలం అధికారుల వరకే పరిమితం అవుతుంది, మీరేమో ఈడీ విచారణకు దాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అందరి మీద 1 by 1 నడుస్తుంది. అప్పుడు కూడా ఇట్లే మాట్లాడిన అనేక విషయాలు. ఏదైనా విచారణ సంస్థలు విచారణ అనేది ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తారు. ఈ రోజు ఎందుకు కాలేదు, ఆ రోజు ఎందుకు కాలేదు, వాళ్ళ మీద ఎందుకు కాలేదు, వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడెప్పుడు ఎవరికి ఎట్లా విధంగా వాళ్ళ విచారణ ఒక నేపథ్యం ఉంటుందో ఆ నేపథ్యంలో వాళ్ళు విచారణ చేస్తారు. మనం వీళ్ళ మీద చేయి వాళ్ళ మీద చేయని మనం ఇక్కడ చెప్పేది ఉండదు కదా. ఇక్కడ ఇది అసలు బనకచెర్లకు సంబంధించి దాని యొక్క ప్రస్తావనే రాలేదు ఆ మీటింగ్కు సంబంధించి. కాబట్టి ఆ మీటింగ్కు సంబంధించి అంశం మీద కూడా ప్రస్తావన లేదు. కానీ బీఆర్ఎస్ కానివ్వండి, ఏపీ కానివ్వండి, వాటికి సంబంధించి కొంత వాళ్లకు సంబంధించి వాళ్ళు ప్రయోజనాల కోసం ప్రజల్లో విశ్వాసం కోల్పోయేందుకు ఇటువంటి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు? అసలు బనకచెర్ల కాదు ఏ ప్రాజెక్టు కూడా ఎందుకు కంప్లీట్ చేయలేదని చెప్పుకుంటుంది. అధికారులు కాళేశ్వరంలో పనిచేసినటువంటి అధికారుల దగ్గర కట్టెల కొద్ది డబ్బులు బయటపడుతున్నాయి. ఇవి మెల్లమెల్లగా కూడా అధికారులు కాదు, ప్రాసెస్ ప్రకారం కూడా నేతలను కూడా విచారిస్తారు. ఏటీఎం లాగా మారిందని చెప్పనీకే ఈ అవినీతి బయటపడడం కూడా ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఎంపీ డీకే అరుణ అంటున్నారు. కెమెరామెన్ గజపతి, శ్రీధర్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.